ఇక నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం అప్పాయి తండా వాసులు ఆందోళన బాట పట్టారు. క్రషర్ మిషన్తో వాయు కాలుష్యం పెరిగి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలపై దుమ్ము ధూళి చేరి దిగుబడి తగ్గుతోందన్నారు. తమ తండా గుండా భారీ వాహనాలు వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చిన స్థానికులు ఇవాళ టిప్పర్లను ఆపి నిరసన తెలిపారు. తమ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని కూడా డిమాండ్ చేశారు. కలెక్టర్ మేడంకి, మన ఎస్పీ సార్కి అండ్ మైనింగ్ సార్ వాళ్ళకి ఇచ్చినాం లెటర్లు. సార్ వాళ్ళు చెప్తాం, యాక్షన్ తీసుకుంటాం అన్నారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఇష్యూ మాకు రోడ్ది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డస్ట్ అలర్జీ అవుతుంది చాలా మందికి. ఇంకోటి ఇది పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది. ఇండ్లు రోడ్కి ఆనుకునే ఉన్నాయి. వాళ్ళు బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇండ్లకు క్రాక్స్ వస్తున్నాయి. ఇది ఒకటి. పొలాలకు అక్కడ మిషన్ పెట్టిన పక్కన మొత్తం రైతులు లాస్ అవుతున్నారు అన్న. ఇప్పుడు వీళ్ళందరూ ఫార్మర్సే కదా, రైతులే. వీళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతారు పొలాలకు. స్కూల్ నుంచి పిల్లలు వస్తారు, చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద ఆడుకుంటారు. కొత్త కొత్త బండ్లు వస్తున్నాయి, నెంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు. ఎవరైనా చంపిపోతే మొన్న 2-3 కుక్కలు చచ్చిపోయినాయి, మీ ట్రాక్టర్ వాళ్ళే చచ్చిపోయారు అని చెప్పారు. మేకలు చచ్చిపోయినాయి, రేపు మనుషులు కూడా చచ్చిపోతారు. దాని గురించి మేము ఆబ్జెక్షన్ చేస్తున్నాం. రోడ్ గురించి కాదు, వేరేది ఏం కాదు. మా పిల్లల కోసము ప్లస్ మా తండా సేఫ్టీ గురించి ఆబ్జెక్షన్ చేస్తున్నాం అన్న. ఈ తండకి ఎన్నో తరాలుగా ఇప్పుడు ఫస్ట్ టైం రోడ్ వచ్చింది. రోడ్ వస్తే మాకు గిట్లా ఇప్పుడు అంబులెన్స్ గిట్లా, ఇంతకు ముందు ఒక అంబులెన్స్ గిట్లా ఏం రాకుండే మా తండకి. ఒక పోవాలన్నా ఎవరిదన్నా బండి ఇట్లా ఆపి, అది గిట్లా ఆపరు, బండి గిట్లా ఆపరు. ఆపేటోళ్ళు ఆపుతారు, ఆపనోళ్ళు మేము ఈ నుంచి నడుచుకుంటా గుండ్మాలు పోవాలి. గుండ్మాలు తప్పితే మాకు అక్కడ పోతేనే మాకు బండ్లు ఉంటాయి. ఈ తండకైతే ఏం రావు. ఇప్పుడే రోడ్ అయింది కాబట్టి మాకు తెలియకుండా అది మిషన్ పెట్టిర్రు. మాకు చెప్పనే మా చేనులకి వెళ్ళి మేము రోడ్ కావాలని, మా చేనుల ఆధారం మా చేను పోయింది. మా చేనుల మధ్యలో నుంచి రోడ్ అయింది. ఇదైతే ఈ ట్రిప్పర్లు మొత్తం బంద్ చేయాలి దయచేసి.